మొదటిది 2 భాషల్లో రాయబడిన ఒకే ఒక దైవ గ్రంథం. రెండవది 2 రాజ్యాంగ చట్టాలు కలిగినటువంటి ఒకే ఒక దైవ గ్రంథం. మూడవది లేఖికుల అద్భుత సమ్మేళనం కలిగిన దైవ గ్రంథం. నాలుగవది దీర్ఘకాలం రచనాకాలం కలిగినటువంటి దైవ గ్రంథం. ఐదవది మానవ ప్రభుత్వాలను నాగరికతల ప్రభావాలను ఎదుర్కొని నిలిచిన దైవ గ్రంథం. ఆరవది మానవునిగా గుర్తించిన సాటిలేని గ్రంథం. ఏడవది ఆచరణ యోగ్యమైన సూత్రాలు కలిగిన సాటిలేని దైవ గ్రంథం. ఎనిమిదవది విజ్ఞాన శాస్త్ర వాస్తవాలతో సంపూర్ణంగా ఏకీభవించే ఒకే ఒక అతి ప్రాచీన దైవ గ్రంథం. ఇది 8. దీర్ఘకాలం రచనా కాలములో ఉన్న ఏకైక గ్రంథం బైబిల్ గ్రంథం. ఎక్కువ కాలం రాయబడింది. ఈ ప్రపంచంలో గొప్ప పుస్తకాలుగా చెప్పబడినటువంటివి ఇది ఇంతకాలం రాయబడిందని ఒక రికార్డుగా చెప్పేటటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అసలు అటువంటి రికార్డ్స్ను కూడా బ్రేక్ చేయగలిగినటువంటి ఒకే ఒక గ్రంథం బైబిల్ గ్రంథం. ఎందుకనంటే ఇది ఎక్కువ కాలం అంటే ఏదో 10 ఏళ్ళు 20 ఏళ్ళు 100 ఏళ్ళు కాదు, 1600 సంవత్సరాల కాలం పట్టింది. 1600 సంవత్సరాల కాలం పట్టింది. ఇందులో పాత నిబంధనగా ప్రొటెస్టెంట్ బైబిల్లో మొదటి పుస్తకంగా ఉన్నటువంటి ఆదికాండం మొదలుకొని పాత నిబంధనలో చివరి పుస్తకంగా ఉన్నటువంటి మలాకి గ్రంథం వరకు ఉన్న 39 పుస్తకాలు 1100 సంవత్సరాల కాలం రాయబడ్డాయి. 1100 సంవత్సరాలు అంటే క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల నుండి 1500 సెంచరీ, క్రీస్తు పూర్వం 15వ శతాబ్దము నుండి ఇదే క్రీస్తు పూర్వం 4వ శతాబ్దం వరకు. అంటే ఇది ఎట్లాగా కనుక్కోవాలి అని అంటే సింపుల్, ఆ 15లో నుంచి 400 తీసేయాలి. తీసేస్తే ఎంత వస్తుంది? 1100 సంవత్సరాల కాలం పట్టింది. అట్లాగే ఈ 400 సంవత్సరాలు బీసీ నుండి క్రీస్తు శకం 54 వరకు, ఇది జాగ్రత్తగా నోట్ చేసుకోండి. క్రీస్తు పూర్వం 4వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 54 వరకు, అంటే ఒక మాటలో చెప్పాలంటే అదొక 400 అనగానే వెనక్కి వస్తే ఎంత అవుతుంది అనుకుంటున్నారు? అదొక 400 అనుకోండి, జీరోకి వచ్చేసరికి ఇది ఒక 54, 453 సంవత్సరాలు దాదాపుగా నిశ్శబ్ద కాలం అని పిలువబడింది. చరిత్రలో బైబిల్ గ్రంథ చరిత్రలో మలాకి తర్వాత మత్తయి సువార్త రాయబడే సమయానికి ఉన్నటువంటి ఈ 400 సంవత్సరాల ఈ గ్యాప్ని సైలెంట్ ఏజ్ అని చెప్పబడింది చరిత్రలో. అంటే ఎక్కడే కానీ దేవుడు ఏ దర్శనము ద్వారా కానీ, ఏ కళ ద్వారా కానీ, ఏ ప్రవక్త ద్వారా కానీ దేవుని ప్రజలతో మాట్లాడని కాలం అది. నిజంగా అటువంటి కాలాల్లో మనలంటోళ్ళు ఉంటే పరిస్థితి ఏమైపోయేదో. ఆ తదుపరి యేసు ప్రభువు జీవించిన కాలంలో కూడా కొత్త నిబంధన రాయబడలా. ఆయన కాలం చేసిన తర్వాతే 54 నుండి 96 వరకు, క్రీస్తు శకం 54 నుండి క్రీస్తు శకం 96 వరకు, అంటే ఎన్నేళ్ళు? 42 సంవత్సరాలు క్రొత్త నిబంధన రాయబడింది. క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి 27 పుస్తకాలు, మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి ఈ 27 పుస్తకాలు 42 సంవత్సరాలు
రాయబడ్డం అనేది జరిగింది. చిత్రంగా ఇంత లైఫ్ స్పాన్, టైమ్స్ పీరియడ్ ఇంత ఎక్కువ కలిగినటువంటి రచనా కాలంలో ఉన్న పుస్తకం దైవ గ్రంథం ఒక్క బైబిల్ గ్రంథం తప్ప మరొకటి కాదు. ప్రపంచం ఎప్పుడు చెప్తూ ఉంటుంది ఏమనంటే, దేనికైనా కాలమే సమాధానం చెప్తుంది, ఎంత తోడైనా కాల గర్భంలో కలిసిపోవాల్సిందే అని చెప్తూ ఉంటారు. నిజమే. ఎంత అక్షర సత్యం అంటే, ఒకనాడు రాజ్యాలను పరిపాలించి ఉరకలెత్తించి అందరి గుండెల్లో గుబులు పుట్టించి వాళ్ళ కత్తికి తిరుగులేదు, వాళ్ళ సామ్రాజ్యాన్ని విస్తరణకు, వాళ్ళ సంపాదనకు, వాళ్ళ శాసనాలకు తిరుగులేదు అన్నటువంటి రాజుల యొక్క కోటలు ఏమైపోయాయంటే రాజుల సొమ్ము రాళ్లపాలు అని. మనకు తెలుసు, ఎన్నో కట్టడాలు చూస్తూ ఉంటాం. షాజహాన్ గారు పరిపాలిస్తున్నటువంటి కాలంలో కట్టబడింది ఎర్రకోట. షాజహాన్ లేడు, కోట మిగిలింది. అది కూడా మరలా మరమ్మతులు గట్రా చేస్తూ ఉంటే అక్కడికి ఉంది అది. ఇలా మనం చూడగలిగితే పాడుబడినటువంటి కోటలు వాళ్ళు సంపాదించి దాచేసినటువంటి ఎవరెవరో పట్టుకుపోతూ ఉంటారు. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈ ప్రపంచంలో పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథం మాత్రమే దేవుని మూలం అని చెప్పటానికి ఇది అద్భుతమైనటువంటి రుజువు. ఎందుకంటే ఇది కాలగర్భంలో కలిసిపోయింది కాదు, ఇంతకాలం ఉన్నా కూడా సజీవంగా నిలిచింది. కారణం ఏమిటంటే దీని వెనక దేవుడు ఉన్నాడు. దేవుడు అంటే అర్థం ఏంటంటే అందరిలా కాలగర్భంలో కలిసిపోయేవాడు కాదు, కాలాతీతుడు. ఇంకా చెప్పాలంటే యేసుప్రభు అన్నాడు దేవుడు గురించి, అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 7వ వచనంలో కాలములను సమయములను దేవుడు తండ్రి తన స్వాధీనమందు ఉంచుకున్నాడు. కాలాన్ని స్వాధీనంలో ఉంచుకున్న మహానుభావుడు ఎవరన్నా ఉన్నాడు ప్రపంచంలో? కాలగర్భంలో కలిసిపోతాడు ఎవడైనా. దాంట్లో విశేషం ఏముంది, ప్రత్యేకత ఏముంది, ఎవడైనా పోతాడు. కానీ కాలాన్నే స్వాధీనపరుచుకున్నటువంటి దేవుడు ఉన్నాడు గనుకనే ఏ కాల ప్రభావము బైబిల్ గ్రంథం మీద పడలేదు. ఎందుకనంటే మనకు తెలుసు, కొద్ది కాలంలో ఏదో ఉంటే ఏదో మెరుపులు మెరిపించవచ్చు, లేకపోతే ఏదన్నా అద్భుతాలు సృష్టించవచ్చు అని అనుకోవడానికి 1600 సంవత్సరాలు ఎన్ని పరిస్థితులు గుండా వెళ్ళింది పరిశుద్ధ గ్రంథం. అయినా కూడా నిలిచగలిగింది అని అంటే అది పరిశుద్ధ గ్రంథపు ప్రత్యేకత. ఇకపోతే మరి ఈ మధ్యలో ఈ 400 సంవత్సరాల గ్యాప్ వచ్చింది అని చెప్పడం జరిగింది కదా. కానీ ఈ గ్యాప్లో కూడా ఒక దైవికమైనటువంటి ఒక మేలుకరమైనటువంటి ఒక కార్యమే జరిగింది. ఎందుకనంటే మనకు రోమన్ క్యాథలిక్ బైబిల్ తెలుసు కదా. రోమన్ క్యాథలిక్ బైబిల్లో దీని గురించి కూడా మనకు ఒక పాఠం ఉంటుంది తొందరలోనే, చాలా ఇంపార్టెంట్ పాఠం అది. అదేంటంటే ఒకసారి క్లూ ఇస్తాను, ఒకసారి ఆలోచన చేయండి. ప్రొటెస్టెంట్ల గురించి క్యాథలిక్లు, ప్రొటెస్టెంట్లు అంటే 66 పుస్తకాలు చదివేటువంటి మనం ప్రొటెస్టెంట్లు అంటే, క్యాథలిక్లు ఏమంటారంటే, అరే బైబిల్లో దేవుడు ఏం చెప్పాడు, ప్రకటన 22వ అధ్యాయం 16-17 వచనాల్లో ఒకటి తీసేస్తే పరలోకంలో పాలు లేకుండా చేస్తారని చెప్పారు, మీరు తీసేశారా 7 పుస్తకాలని, మీకు పరలోకంలో పాలు లేదు అని అంటారు వాళ్ళు క్యాథలిక్లు. ప్రొటెస్టెంట్లు ఏమంటారు, ఇదే బైబిల్లో ఎవడైనా ఏదైనా కలిపిన యెడల వాడికి బైబిల్లో ఉన్న తెగుళ్ళన్నీ వస్తాయని చెప్పారు, మీరు ఏకంగా 7 పుస్తకాలని కలిపేశారు, మీకు తెగుళ్ళు గ్యారెంటీ అని వీళ్ళు అంటారు. అందుకే బైబిల్లో కొన్ని పుస్తకాలను కలిపి క్యాథలిక్లు పాపం చేశారా, బైబిల్లోని కొన్ని పుస్తకాలను తీసేసి ప్రొటెస్టెంట్లు పాపం చేశారా అనే పాఠం ఒకటి ఉంది. అది మనం తెలుసుకుందాం. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ రచనా కాలం మధ్యలో గ్యాప్ 400 సంవత్సరం నిశ్శబ్ద కాలం అని చెప్పబడింది కదా. ఈ నిశ్శబ్ద కాలంలో రాయబడినవే
మనకు రోమన్ క్యాథలిక్ బైబిల్లో ఎక్స్ట్రాగా అంటే ప్రొటెస్టెంట్ బైబిల్లో లేనటువంటి 7 పుస్తకాల యొక్క రచన ఆ కాలంలో జరిగింది. ఆ 7 పుస్తకాలు ఏమిటి అనేది ఆలోచన చేస్తే ఒకసారి నోట్ చేసుకోండి. వీటిని వాస్తవంగా చెప్పాలంటే 7 కాదు, మరొక 7 కలిపి 14 పుస్తకాలను అపోక్రిపా అని అంటారు. అపోక్రిపా అంటే అర్థం ఏంటంటే అప్రమాణిక గ్రంథాలు అని అర్థం. అప్రమాణిక గ్రంథాలు అని అంటారు. ఆ 14 పుస్తకాల్లో నుంచి 7 పుస్తకాలను వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేసి రోమన్ క్యాథలిక్ బైబిల్లో ప్రింట్ చేయటం జరిగింది. అందులో రాసుకోండి. ఇక్కడ విశేషం ఏంటంటే వరల్డ్ వైడ్గా మనకు 3 రకాలైన బైబిళ్ళు అందుబాటులో ఉన్నాయి. ఆర్థోడాక్స్ బైబిల్ అనేది ఒకటి, రోమన్ క్యాథలిక్ బైబిల్ అనేటటువంటి ఒకటి, ఆఖరిగా 3వది ప్రొటెస్టెంట్ బైబిల్. చిత్రం ఏంటంటే ఆర్థోడాక్స్ అనేటటువంటిది ఓల్డిష్ అనమాట, సాంప్రదాయకమైన అని అంటారు. అంటే ఆర్థోడాక్స్ ట్రెడిషన్ని ఇతను ఫాలో అవుతున్నాడంటే పాత పద్ధతులను ఫాలో అవుతున్నారండి. ప్రారంభంలో నుంచి ఉన్నది మాదని చెప్పడానికి ఈ ఆర్థోడాక్స్ బైబిల్లో మనకి ఏదైతే ప్రొటెస్టెంట్ బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయో దీనికంటే ఎక్స్ట్రాగా 14 పుస్తకాలు ఉంటాయి. అది అపోక్రిపా 14 పుస్తకాలు ఆర్థోడాక్స్ బైబిల్లో ఉంటాయి. అపోక్రిపాలు అంటే అప్రమాణిక గ్రంథాలుగా ఉన్నటువంటి ఆ 14లో 7 మాత్రమే యాడ్ చేయబడింది ఎక్కడ? రోమన్ క్యాథలిక్ బైబిల్లో. ఈ రోమన్ క్యాథలిక్ బైబిల్లో కానీ ఆర్థోడాక్స్ బైబిల్లో కానీ ప్రొటెస్టెంట్ బైబిల్లో కానీ తేడాలు ఎక్కడ ఉంటాయంటే పాత నిబంధన పుస్తకాల్లో మాత్రమే తేడా ఉంటుంది. పాత నిబంధన పుస్తకాల్లో మాత్రమే తేడా ఉంటుంది. కొత్త నిబంధన పుస్తకాల్లో ఆర్థోడాక్స్ బైబిల్లో 27, రోమన్ క్యాథలిక్ బైబిల్లో 27, ప్రొటెస్టెంట్ బైబిల్లో కూడా 27. ఓన్లీ ఓల్డ్ టెస్టమెంట్లో మాత్రమే ఈ డిఫరెన్సెస్ ఉంటాయి. ఒక 2 రకాల బైబిల్ వాళ్ళు కలిపారు, 2 రకాల బైబిల్ వాళ్ళు తీసేశారు అన్న వాదన ఉంది. ఇంతకీ ఏది కరెక్ట్ అంటారు? మనం ప్రొటెస్టెంట్లు కాబట్టి మందే కరెక్ట్ అని మీరు అనుకోవద్దు. ఎందుకంటే దీని దగ్గర చాలా సమస్య వచ్చింది. దీనికి సంబంధించి మనం క్లారిటీగా వాట్ ఈజ్ వాట్ అనేది ఫ్యూచర్లో మనం తెలుసుకుందాం. తీసేసినోడు పాపం చేశాడా, లేకపోతే కలిపినోడు పాపం చేశాడా, లేదంటే వీళ్ళిద్దరి విషయంలో మనం అపార్థం చేసుకుని మనం పాపం చేసామా అనే విషయం అర్థమవుతుంది. రోమన్ క్యాథలిక్ బైబిల్లో చెప్పబడినటువంటి ప్రస్తావించబడినటువంటి ఎక్స్ట్రా బుక్స్గా చెప్పబడినట్టు. మామూలుగా అయితే ప్రొటెస్టెంట్ బైబిల్లో పాత నిబంధనలు ఎన్ని పుస్తకాలు ఉంటాయి? 39 ఉంటాయి. రోమన్ క్యాథలిక్ బైబిల్లో 7 పుస్తకాలు ఎక్కువ ఉంటాయి. అవి కూడా ఓల్డ్ టెస్టమెంట్లో కలిపినవి. అంటే 39కి 7 కలిపితే 46. ఆ 46 పుస్తకాలుగా ఉన్న వాటిలో 39 కామన్ ప్రొటెస్టెంట్లో, రోమన్ క్యాథలిక్లో. 7 మాత్రమే వేరే ఉంటాయి. నాకు తెలిసి వీటిని చాలామంది విని కూడా ఉండరు. అట్లా చేయకండి, వీలైతే చదవడానికి కూడా ప్రయత్నం చేయండి. రోమన్ క్యాథలిక్ బైబిల్లో ఓల్డ్ టెస్టమెంట్లో ఉన్నటువంటి ప్రొటెస్టెంట్ బైబిల్ కంటే ఎక్స్ట్రాగా ఉన్న 7 పుస్తకాల్లో ఒక పుస్తకం తోబీతు. ఇందులో 14 అధ్యాయాలు ఉంటాయి. తర్వాత యూదితు, ఇందులో 15 అధ్యాయాలు ఉంటాయి. యూదితు. తర్వాత 3వ పుస్తకం మరియు 4వ పుస్తకం 2 మక్కబీయులు. మక్కబీయులు అంటే 3వ పుస్తకం అంటే మక్కబీయులు 1, 4వ పుస్తకం అంటే మక్కబీయులు 2. ఈ మక్కబీయులు 1లో 15 అధ్యాయాలు ఉంటాయి. మక్కబీయులు 2లో 14 అధ్యాయాలు ఉంటాయి. 5వది సొలొమోను జ్ఞాన గ్రంథము. సొలొమోను జ్ఞాన గ్రంథము, ఇందులో 18 అధ్యాయాలు ఉంటాయి. 6వది సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము. సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథంలో 50 అధ్యాయాలు ఉంటాయి. ఎన్నయ్యాయి? 6 అయ్యాయి. ఈ 7వ పుస్తకం కూడా రాసుకోండి. బారూకు గ్రంథం. బారూకు గ్రంథంలో 6 అధ్యాయాలు ఉంటాయి. ఇవి రోమన్ క్యాథలిక్ బైబిల్లో ఉండేటటువంటి 73 పుస్తకాలు. 73 పుస్తకాల్లో పాత నిబంధనలో ఎక్స్ట్రాగా ఉన్నటువంటి 7 పుస్తకాలు.
సో మీరు ఏం చేస్తారంటే, మనకు తెలుగు క్యాథలిక్ బైబిల్ అనేటటువంటి పేరుతో యాప్ ఉంటుంది. ప్లే స్టోర్లో మీరు వెళ్తే అది ఫ్రీ యాప్, డబ్బులు లేదు, ఫ్రీ. పైన ఒక పావురం బొమ్మలాగా ఉంటుంది, కింద ఒక పుస్తకంలాగా ఉంటుంది, అది కనబడే సింబల్. ఓకే, దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ 7 పుస్తకాల్లో ఏమున్నాయి అనేటువంటి విషయం తెలుసుకోండి. మీరు నాకు తెలిసి చదవరు. ఎందుకు తెలుసా? మనకు 66 పుస్తకాల్లో ఏమున్నాయో తెలియదు. 7 పుస్తకాలు దొరికిపోతామా? సరే, ఏదేమైనా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇలా 1600 సంవత్సరాల కాలంలో రచనా వ్యాసంగం కలిగినటువంటి ఒకే ఒక సుదీర్ఘ కాలంలో ఉన్నటువంటి గ్రంథం పరిశుద్ధ గ్రంథం. అందులో 1100 సంవత్సరాలు పాత నిబంధన పుస్తకాలు, 42 సంవత్సరాలు క్రొత్త నిబంధన పుస్తకాలు, మధ్యలో నిశ్శబ్ద యుగం అని చెప్పబడిన వాటిలో 14 అపోక్రిఫ అప్రమాణిక గ్రంథాలుగా పిలువబడినటువంటి వాటిలో బేసిక్గా ఇందులో ఏముంటాయి అంటే, మీకు మరి ఆ ఉత్సుకత ఉందో లేదో తెలియదు, కానీ ఈ 7 పుస్తకాల్లో ఏముంటాయంటే, రే మంచిగా బతకండి రా, పొరపాటు చేయకండి, పాపాలు చేయకండి, పోతారా అనేది ఉంటుందట ఈ 7 పుస్తకాల్లో. చిత్రం ఏంటంటే, యేసు అన్నటువంటి పేర్లు ఒక్క యేసు ప్రభుకి ఉంటుంది అని అనుకోకండి. ఎందుకంటే మనకు అపోస్తలుల కాలంలో కూడా బర్ యేసు అనేటువంటి ఆయన ఉన్నాడు. మేము ప్రకటించని వేరొక యేసు ఉన్నాడు అంటాడు పౌలు గారు. యేసు ప్రభువే స్వయంగా ఏం చెప్తాడు? నేనే క్రీస్తునని చాలామంది వచ్చి చెప్పుకుంటారని చెప్పాడు. ఇక్కడ మనకు క్యాథలిక్ బైబిల్లో కూడా ఒక క్రీస్తు ఉన్నాడు. ఎవరైనా? సీరాపుత్రుడైన యేసట. అసలు ఎవరి సీరా? ఆయన పుత్రుడే యేసు జ్ఞాన గ్రంథం అంటే ఎట్లా ఉంటుంది అనేది మనం బేసిక్గా ఆ కుతూహలం ఉండాలి. వాటి కూడా నీట్గా మళ్ళీ చదవాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రొటెస్టెంట్ల అందరి మీద వాళ్ళు ఆరోపిస్తున్నది ఏంటి అంటే, తీసేసి మీరు పరలోకాన్నే పోగొట్టుకుంటున్నారు అనే ఆరోపణ ఉంది. వాళ్ళు కలిపేసి తెగుళ్ళన్నీ తెచ్చుకుంటున్నారు అన్న ఆరోపణ మనం చేస్తున్నాం. అసలు వాస్తవం ఏంటి? ఆర్థోడాక్స్ బైబిల్ సంగతి ఏంటి? అసలు రోమన్ క్యాథలిక్ బైబిల్ సంగతి ఏంటి? ప్రొటెస్టెంట్ బైబిల్ సంగతి ఏంటి అనేటటువంటి విషయాలన్నీ మనం తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మనం ఇలా తెలుసుకుంటూ పోతే చాలా తెలుసుకోవాల్సి ఉంది. ఒక మాటలో చెప్పాలంటే, తెలిసింది గోరంత కూడా లేదు, తెలుసుకోవాల్సింది పర్వతం అంతకంటే ఎక్కువ ఉంది. 4 విశిష్టతలు తెలుసుకున్నాం. మొట్టమొదటిది, 2 భాషలలో, 2 ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన భాషలలో రాయబడిన ఒకే ఒక పుస్తకం బైబిల్ గ్రంథం. రెండవది, 2 రాజ్యాంగ చట్టాలు, పరస్పర విరుద్ధం అనిపించేటువంటి రాజ్యాంగ చట్టాలను సమన్వయపరిచి రాయబడినటువంటి ఒకే ఒక గ్రంథం బైబిల్ గ్రంథం. మూడవది, లేఖికుల అద్భుత సమ్మేళనం కలిగినటువంటి ఒకే ఒక గ్రంథం బైబిల్ గ్రంథం. నాలుగవది, దీర్ఘకాలం రచనాకాలం కలిగిన ఒకే ఒక గ్రంథం బైబిల్ గ్రంథం. ఇవి 4 నేర్చుకోవటం జరిగింది. తర్వాత 4 ఉన్నాయి, అవి కూడా ఒక్కసారి టైటిల్స్ అట్లాగా చెప్పేస్తాను. 5వది, మానవ ప్రభుత్వాలను నాగరికతల ప్రభావాలను ఎదుర్కొని నిలిచిన ఏకైక గ్రంథం. మానవ ప్రభుత్వాలను నాగరికతల ప్రభావాలను, ఎందుకనంటే ఒక్కొక్క నాగరికతకు ఉన్నటువంటి పవర్ ఏంటి అని అంటే, ఒక నాగరికత వచ్చిందంటే ముందున్న నాగరికత ఎంత ప్రాచీనమైందైనా ఎంత గొప్పదైనా తుడిచిపెట్టుకుపోతున్నటువంటి పరిస్థితులు ఎన్నో వచ్చాయి చరిత్రలో. అవన్నీ మనం టూకీగా తెలుసుకుందాం తర్వాత. 6వది, మానవునిగా గుర్తించిన ఒకే ఒక గ్రంథం బైబిల్ గ్రంథం. ఇవి చాలా చాలా వ్యాస్ట్గా ఉంటాయి టాపిక్స్ అన్నీ, ఇంకా రాబోయేటన్నీ చాలా అవసరం మనకు. 7వది, ఆచరణ యోగ్యమైన సూత్రాలు కలిగిన సాటి లేని గ్రంథం బైబిల్ గ్రంథం. ప్రపంచంలో చాలా చాలా చట్టాలు వచ్చాయి, చాలా చాలా దైవికమైన గ్రంథాలు వచ్చాయి. అవి ప్రస్తుతానికి ఆచరణ యోగ్యంగా లేవని కనుమరుగైపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఆచరణ యోగ్యమైన సూత్రాలు కలిగినటువంటి గ్రంథం బైబిల్ గ్రంథం మాత్రమే. అది 7వ విశిష్టత. 8వది, మోస్ట్ ఇంపార్టెంట్, విజ్ఞాన శాస్త్ర వాస్తవాలతో
సంపూర్ణంగా ఏకీభవించే అతి ప్రాచీన గ్రంథం. విజ్ఞాన శాస్త్ర వాస్తవాలతో సంపూర్ణంగా ఏకీభవించే అతి ప్రాచీన దైవ గ్రంథం బైబిల్. ఇవి 8.